విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో ఆయనతో పాటు హోల్ క్యారెక్టర్ చేసిన భీమా మల్లేష్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా విశేషాలు తెలుస్తున్నాం. హాయ్ మల్లేష్ గారు. హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. కింగ్డమ్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? మేము క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, కానీ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టరు. క్యారెక్టర్ పేరు చెప్పకూడదు కూడా. సో కాకపోతే హీరో గారితో ఉంటాం. సినిమా మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు హీరో గారితోనే ఉంటాం. హీరో గారితోనే కలిసి పనిచేసినాం. హీరో గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో కూడా మేము కళ్ళతో చూసాము. ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ ఒకవైపు ఉంటే కింగ్డమ్ అన్నది మాత్రం ఒకవైపు ఉంటుందండి. ఎందుకంటే ఒక విషయం చెప్తా, అంటే చెప్పకుండా నాకు కూడా తెలియదు. నేను కూడా తెలంగాణ, విజయ్ దేవరకొండ గారు కూడా తెలంగాణే. తెలంగాణలో కొన్ని మాటలు ఎలా ఉంటుందంటే మొహం మీద మాట్లాడినట్టు ఉంటుంది, కానీ నిజంగా వాళ్ళు చాలా సెన్సిటివ్. సో అందులో ఆల్సో పీపుల్స్ ఇస్ మై బ్రదర్స్ అట్లా అని కాదు, కానీ ఆయన మాటలు ఎలా ఉంటాయంటే కొంచెం యాటిట్యూడ్గా ఉన్నట్టుంటుంది. కానీ అది యాటిట్యూడ్ కాదు. ఒక కష్టంతో, ఒక చెమట చుక్క రాల్చి, ఒక కడుపు మార్చుకొని, ఒక కష్టంతో, ఒక టాలెంట్తో ఎదిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మాట్లాడడం చాలా డేర్గా మాట్లాడతాడు. ఎవరైనా అంతే. మీరు ఈరోజు నన్ను యాంకరింగ్ చేసే స్థాయికి మీరు ఎగదంటే మీరు ఎంతో కష్టపడుతున్న స్థాయికి వచ్చాడు. కెమెరామెన్ గారు కూడా ఎన్నో కెమెరాలో ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి ఆయన కెమెరా చాలా నచ్చితే ఆయన ఆ స్థాయికి వచ్చాడు. సో అలా ఆయన మనకన్నా ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. మరి అలాంటి ఆయన కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడిపోతే ఎలా? అంటే సెట్లో మీతో ఎలా ఉండేవారు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు భయ్య. రాగానే హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ ఉంటే గుడ్ మార్నింగ్ టైంలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు కలిస్తే అప్పుడు. ఆయన షార్ట్ మార్నింగ్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, ఎప్పుడు కలిస్తే అప్పుడు ఆ టైం చెప్పేవాడు, అందరికి సెకండ్ ఇచ్చేవాడు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. కోప్పడిన సందర్భాలు ఏమైనా? అస్సలు కోప్పడదే ఉండదు. ఎన్ని టేకులైనా తీస్తాడు. ఎంత కష్టమైన కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో, మీకు నేను చెప్పకూడదు. అసలు బూజ్ బంప్స్ వస్తాయి నాకు చెప్తుంటే, నీకు ఇవి లేస్తున్నాయి. ఆ షార్ట్కు ముందు ఒక వాటర్లో జరుగుతుంటాయి సీన్స్ అని, వాటర్ సీక్వెన్స్ అట్లా జరుగుతున్నప్పుడు చలి, మేము లాస్ట్ ఇయర్ కొంచెం ఎండాకాలం చలికాలం ఆ గ్యాప్లో చలి వస్తుంటే సార్కి ఏం చేయాలి తెలియక షార్ట్ చేసేవాడు వాటర్లో, మళ్ళీ మిడిల్ డిప్స్ కొట్టేవాడు. రప్ప ఒక 50 డిప్స్ కొట్టేవాడు, మళ్ళీ వచ్చేవాడు షార్ట్ చేసేవాడు, మళ్ళీ డిప్స్ కొట్టేవాడు, లెగ్స్ కొట్టేవాడు. అసలు ఇంత కష్టపడతారు హీరోలు, అంత సెన్సిటివ్ ఉంటారు కదా, మరి ఇంత కష్టపడుతుంది అనిపించేది భయ్య. నిజంగా చాలా హ్యాపీ మనిషి అంత కష్టపడుతున్నాడు కాబట్టి. విజయ్ దేవరకొండ ఇందులో ఒక 4-5 వేరియేషన్స్లో కనిపిస్తాడు అంటున్నారు, నిజమేనది? ఇంకా మీరు చూశారు కదా, ఇంకా నేనేం చెప్పాలి చెప్పండి. 2-3 వేరియేషన్స్లో కనిపిస్తాడు. కానీ ఏ వేరియేషన్లో చూసుకున్నా కూడా అదే బాడీ మెయింటైన్ చేస్తాడు. అసలు ఆ బాడీ ఎంత కష్టపడి పెంచాడంటే, న్యాచురల్గా మా ముందు డిప్స్ కొట్టేవాడు, లెగ్స్ కొట్టేవాడు, అన్నీ చేసేవాడు. డైట్ లైట్ ఫుడ్ తినేవాడు. అప్పుడప్పుడు షార్ట్ ఉందంటే వచ్చి చేసి మళ్ళీ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడు అలాంటి వ్యక్తి. అంటే విజయ్ దేవరకొండ పోలీస్ కానిస్టేబుల్గా ఎంటర్ అయిన తర్వాత ఏదైతే స్పైగా వస్తాడో, ఆ స్పైగా వచ్చిన తర్వాత శ్రీలంకలో మీ గ్యాంగ్ కలుస్తారా ఎలా? కలవడం అని చెప్పకూడదు అవన్నీ, కానీ ఇక విజయ్ దేవరకొండ గారితో ఉంటాం సినిమా మొత్తం. సో చాలా హ్యాపీ, సినిమా మొత్తం ఉంటాం, చాలా హ్యాపీ. ఆయనతో ఇన్ని రోజులు దాదాపు ఒక 60-70 డేస్ వర్క్ చేసాం. సో హీరో గారికి ఎన్ని డేట్స్ ఉంటాయో మ్యాక్స్ మాకు అన్ని డేట్స్ ఉంటాయి. నేను భీమాలో, సల్లార్లో, హనుమాన్లో చాలా మూవీస్లో మంచి క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు రిలీజ్ కాబోయే శరవణంద్ గారు నారి నడుమూరాల్లో కూడా సూపర్ క్యారెక్టర్ చేశాను. విజయ్ దేవరకొండతో పాటు ఇందులో సత్యదేవ్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ బ్రదర్ లాగా అని చెప్పారు ట్రైలర్లో. మాకు బ్రదర్ కాకుండా ఇంకా ఎలా ఉంటుంది అసలు? ట్రైలర్లో ఏం చెప్పారు అంటే ఇద్దరి మధ్య ట్రైలర్ కన్నా 100 రెట్లు సినిమాలో ఉంటుంది. ఇద్దరు కాంబినేషన్ కానీ, ఇద్దరి మధ్యలో జరిగే సీక్వెన్స్ కానీ, ఆ ఇద్దరి మధ్యలో మా సీక్వెన్స్ కానీ, ఇద్దరితో కలిసి మా సీక్వెన్స్ కానీ. కింగ్డమ్ అనేది అది దాని మీనింగ్ ఏంటి అసలు? కింగ్డమ్ అనే మీనింగ్ ఏంటంటే సామ్రాజ్యానికి రాజు అన్నట్టు ఉంటాడు కదా, ఆ రాజు లాగానే ఉంటాడు ఆయన. విజయ్ దేవరకొండ గారు ఒక రాజు అంతే. ఓకే. శ్రీలంకలో అక్కడ షూటింగ్ చేయడం ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా? లేదు, షూటింగ్లు శ్రీలంకలో కూడా జరిగింది. బట్ ఆ రోజు నాకు 3 డేట్స్ కొంచెం కుదరలేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, నాకు ఆ డేట్స్ కుదరలేదు. కానీ కేరళలో, వైజాగ్లో, మన హైదరాబాద్లో, సో నియర్ బై మొత్తం చాలా బాగా చేసాం. నిజంగా ప్రొడ్యూసర్ గారు అయితే ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు సార్, చాలా బాగా ఖర్చు పెట్టారు. హీరోయిన్తో మీకేం కాంబినేషన్ సీన్స్ లేవా? ఇక అవన్నీ మాకు తెలియదు సార్. అందరూ ఉన్నారు, హీరోయిన్ గారితో ఉంది, హీరో గారితో ఉంది, వాళ్ళ అన్న క్యారెక్టర్తో ఉంది, అందరితో ఉంది. కానీ 31వ తారీఖు అవసరమైతే 30 తారీఖు నైటే చూడొచ్చు కదా. మనకు ప్రీమియర్ వేస్తున్నట్టున్నారు మీకు తెలిసి. ఆ రోజు నైట్ వేసేస్తున్నారు 12:30కి. ఆ రోజు చూడండి. కొత్త విజయ్ దేవరకొండ గారిని ఒక కొత్త అసలు సినిమాటోగ్రాఫ్ని కొత్తగా చూస్తారు మీరు. ఎందుకంటే మన డైరెక్టర్ గారు గౌతమ్ చిన్నూరు గారి గురించి మీకు తెలుసు. జెర్సీ సినిమా అనే సినిమా అందరు చిన్న సినిమా అనుకున్నారు. సినిమా థియేటర్లో ఆడేదానికంటే ఓటీటీకి వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత, దానికి అవార్డ్స్ వచ్చిన తర్వాత ఆ సినిమా ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. మరి అంత సినిమా తీసినానికి 130 కోట్ల బడ్జెట్ ఇచ్చి సినిమా తీయమంటే ఇంకెలా తీస్తాడు? అంత బాగా ఇచ్చేస్తారు. యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. ఆ ఎమోషన్ సీన్స్లో ఉన్న మీరు ఉన్నారు. ఎమోషన్ సీన్స్లో ఉన్నాము, యాక్షన్ సీన్స్లో ఉన్నాము, కామెడీ సినిమాలు ఎక్కువ నేను అది కూడా చెప్పను. కానీ ఇటువంటి సీన్స్లలో అన్ని సీన్లలో మేము ఉన్నాం. కామెడీ ఉందండి. కామెడీ ఉందా అంటే ఇక మీరు చూస్తే తెలుసుకోవాలంటే మీరు చేశారు కాబట్టి చూసుకోవచ్చు. థియేటర్లో చూడాలి, అన్నీ ఉంటాయి, అన్ని నవరసాలు అన్నీ ఉంటాయి థియేటర్లో. మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ఫ్రెండ్ శ్రీనివాస్ యాదవ్ మంచి క్యారెక్టర్ చేశాడు ఇందులో. మీతో పాటు మాతో పాటు చేసాము మూవీలో. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కింగ్డమ్?
నేను యాక్చువల్గా లాస్ట్ షెడ్యూల్లో చేశాను. స్టార్టింగ్ నుంచి ఎంత వీళ్ళు చేశారు, కానీ సినిమా చూస్తే మాత్రం అసలు ఇంకా ఒక లెవెల్. సినిమా చాలా బాగా వచ్చింది, అది తెలిసి అనుకున్నాం. ఓకే. విజయ్ దేవరకొండ ఏమైనా కొట్టారా మీరు ఇందులో? విజయ్ దేవరకొండ మనం కొట్టలేదు, విజయ్ దేవరకొండే మమ్మల్ని కొడతాడు. ఓకే. వీళ్ళని అంటే కొడతాడు, actually మమ్మల్ని మాది కొడతాడు. villain ఎందుకంటే batch. మేము వేరు వీళ్ళు వేరు. ఓకే. వీళ్ళు వచ్చి త్రూ అవుట్ హీరో చేశారు, మేము విలన్ బ్యాచ్ అనమాట. ఓకే. ఎవరు విలన్? విలన్ వచ్చి అతను తమిళ్ మన కన్నడ ఆయన, వేరే మన తెలుగు వాళ్ళు లేరు. ఎలా ఉంది ఆయన పర్ఫార్మెన్స్? ఓకే, అతను పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరు. విలన్ సెట్ అయ్యాడా? ఇంకా ఎవరైనా పెట్టింటే బాగుంది. అంటే అది ఇక సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. మ్యాక్సిమం బాగా సెట్ అయ్యారు అందరు. ఇక సినిమా చూడాలి, మనం 31 తారీఖు వేచి చూడాలి ఓకే. సినిమాని. సినిమా 100% హిట్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ముఖ్యంగా అనిరుద్ధ్ గారి గురించి అందరికి తెలిసిన విషయమే. అవును. ఆయన మామూలు సినిమాలు అసలు ఒప్పుకోడు, చేయడు కూడా. ఆయనకి రజనీకాంత్ మాత్రమే హిట్స్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి అంత ఇది చేయడానికి. అంటే మనకు ఆయన కాంబో అలా కుదిరింది. ఏమన్నారు కదా ఇప్పుడు మన బాలయ్య బాబుకి దుబ్బోడు సెట్ అయ్యాడన్నట్టుగా బక్కోడికి రజనీకాంత్ గారు సెట్ ఇదేదో ఉంది కదా, అట్లా అనుకుంటారు కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు తమన్ గారు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, కానీ బాలయ్య బాబు గారికి వాళ్ళకి కాంబినేషన్ అలా కుదిరింది అంతే. సో కానీ ఈ సినిమాతో వీళ్ళకి కూడా కుదురుద్ది. విజయ్కి అనిరుద్ధ్ కుదురుతుందా? అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు బాబు అమర్దలో అన్నదమ్ములు అలా ఉంటారు. వీళ్ళు గేమ్ ఆడడం కానీ ఇలా ఫ్రెండ్లీనెస్ కానీ ఓకే. వీడు చాలా బాగుంటారు. వచ్చాడా వీళ్ళిద్దరు అనిరుద్ధ్ సెట్స్కి? సెట్స్కి రాలేదు కానీ వీళ్ళు గేమ్స్ ఆడడం ఇవన్నీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా, చాలాసార్లు చెప్పేవాడు మనోడే మన ఫ్రెండ్ అట్లా అంత క్లోజ్గా చెప్పేవాడు సారు. సో మ్యూజిక్ కూడా చింపి సినిమా సార్ యాక్చువల్లీ 2 years బ్యాక్ గౌతమ్ తిన్ గారు అనుకొని స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఈ సార్ వేరే సినిమాకి వెళ్ళినా కానీ ఆయన ఎక్కడా డౌన్ అవ్వలే. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీస్తున్నాం కదా, దీనికి ఇంకా కొంచెం టైం దొరికింది, ఇంకా హ్యాపీ అనుకొని రైటింగ్ ఇంకా బాగా రాశాడు. గౌతమ్ తిన్ గారు ఇంకా బాగా రైటింగ్ రాసి దాని స్కోప్ పెంచి ఇంకా బాగా తీస్తాడు. అంటే ఆయనలోనున్న ఆ కసిని మొత్తం సినిమా మీద తీపిచ్చాడు, ఈయనలోనున్న చెమటను మొత్తం రాల్చి సినిమా కోసం పనిచేస్తాడు. ఇద్దరికీ హిట్ అవ్వాలి కదా. అసలు ఇద్దరికి కంబ్యాక్, ఇద్దరికి ఇటు తిరుగులేదు. ఇక వీళ్ళిద్దరు ఇంకొక కొన్ని సంవత్సరాలు ఏలొచ్చు. దీనికి పార్ట్ 2 ఉంటుంది కదా. పార్ట్ 2 100% పార్ట్ 2 ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు చెప్పారు కూడా, కానీ ఈ సినిమాని జనాలు ఎంత ఆదరిస్తారో దాన్ని బట్టి పార్ట్ 2 ఉంటుంది. అంటే పార్ట్ 2 ఉండాలంటే పార్ట్ 1 క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటారు. ఇది క్లైమాక్స్ ఎట్లుందన్నది మేము చెప్పం. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి క్షణం ఇది ఒక క్లైమాక్స్ లాగానే అనిపిస్తుంది, ప్రతి సస్పెన్స్ లాగానే అనిపిస్తుంది, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. సో అలాంటి సినిమా కాబట్టి ఇంకొంచెం పెరిగితే తప్పే ఉంది, ఇంకొక పార్ట్ 2 చూస్తే తప్పే ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఆడియన్స్కి. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉందా? ప్రతి సీన్ మీకు క్లైమాక్స్ లానే ఉంటుంది, ప్రతి సీన్లో సస్పెన్స్ ఉంటుంది, ప్రతి సీన్లో మీరు కొత్త ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు. అంత బాగుంటుంది సినిమా.